భారతీయ అంతరిక్ష చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం అనేది ఈరోజు ప్రారంభింపబడింది. ప్రభుత్వం పంపించేటువంటి ఆర్బిటల్ లాంచ్ వెహికల్స్ స్థానంలో ఇప్పుడు ప్రైవేట్ పరమైనటువంటి సంస్థ అయిన స్కైరూట్ ఏరోస్పేస్కు పంపించినటువంటి విక్రమ్-1 ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక విజయాన్ని సాధించడం అనేటువంటిది మనందరినీ కూడా చాలా ఆనందం కలిగిస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అలాగే ఇటువంటి ఒక నూతనత్వాన్ని, అలాగే ఇటువంటి ప్రైవేట్ పార్ట్నర్షిప్ని, అలాగే ఫ్యూచరిస్టిక్ గోల్స్ని ప్రమోట్ చేసేటువంటి ప్రభుత్వాన్ని, అలాగే ఇస్రో శాస్త్రవేత్తల్ని, అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే ఇస్రో ఆవిర్భావం నుండి ఎలా ఎవాల్వ్ అయింది అని కనుక చూసినట్టయితే ఒక పట్టుదల, మనం సాధించగలం అనేటువంటి ఒక నమ్మకం, ఈ రెండే ఇస్రోని నడిపించాయి. అసలు ఈ జర్నీ అంతా జరిగినటువంటి విధానంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క ప్రాణాలని, అలాగే వాళ్ళ యొక్క ఎంటైర్ లైఫ్ స్పాన్ని కూడా ఈ రీసెర్చ్ కోసం వాడినందువల్లే ఈరోజు మనం ఈ అద్భుతాలను చూస్తున్నాం. ఈరోజు ప్రాజెక్ట్ ఆగమన్ యొక్క విజయం జరిగినటువంటి విజయ పథంలో వెళ్ళినటువంటి విక్రమ్-1 సందర్భంగా మనం అనేక అంశాలని కూడా, ఆసక్తికరమైనటువంటి అనేక విషయాల్ని కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. ఆగమన్ అనే పేరు ఒక రకంగా స్వాగతం పలుకుతోంది ఒక నూతన శకానికి. ఈరోజు మనం చూసినట్టయితే విక్రమ్-1 విక్రమ్ సారాభాయ్ పేరు మీద పెట్టినటువంటి విక్రమ్-1 ఒక అద్భుతమైనటువంటి విజయం. ఆ టేకాఫ్ చూడండి, ది కైండ్ ఆఫ్ థ్రస్ట్ ఇట్ కుడ్ డెవలప్. ఈ రాకెట్లో ఉన్నటువంటి అనేక విశేషాలు ఉన్నాయి. దీనిలో 4 స్టేజెస్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది. 3 ఫస్ట్ 3 ఆర్ సాలిడ్ స్టేజెస్, 4th స్టేజ్ ఇస్ లిక్విడ్ 1. ఇది భూమికి దాదాపు 450 కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్లో రాకెట్ ఈ యొక్క తన పేలోడ్ను ప్రవేశపెట్టేటువంటి ఒక సదుపాయం ఉంది. మరి అద్భుతంగా మేనోవర్ చేసుకుంటూ, కాన్ఫిగర్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్లో మనం గమనించవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయండి. విక్రమ్ విషయంలో మనం చూసినట్టయితే దాదాపు ఒక 4 సంవత్సరాల కింద ఈ రాకెట్ యొక్క ఆవిష్కరణ జరిగి, ఆ తర్వాత అనేక టెస్టులు పాస్ అవుతూ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ అంతా కూడా 23లో, 24లో, 25లో క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు 18th జూలై 2026 రోజు ఈ ప్రయోగం ఏదైతే ఉందో అది విజయవంతమైంది. ఆర్బిటల్ లాంచ్ వెహికల్ కూడా సక్సెస్ఫుల్గా ఇట్ కుడ్ ఇనాక్ట్ యాజ్ పర్ ఇట్స్ కాన్ఫిగరేషన్స్. మరి ఈ సక్సెస్ వెనక ఉన్నటువంటి శ్రమ, అలాగే భారత ప్రధాని కూడా ఒక విషయాన్ని చెప్పారు. వారు స్వహస్తాలతో రాసినటువంటి వందే మాత్రం పోస్ట్ కార్డు కూడా దీంట్లో పేలోడ్లో భాగంగా ఈరోజు తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే ద మినియేచర్ స్కల్ప్చర్స్ ఆఫ్ అవర్ సైంటిస్ట్ ఆల్సో. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఇది ఒక స్టేజ్ అని మనం చెప్పొచ్చు, ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పొచ్చు. అంతరిక్ష రంగం ఎలా ప్రారంభమైందని ఒక్కసారి చూసుకుంటే, ఇంతవరకు ప్రభుత్వం లాంచ్ వెహికల్స్ ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా మనం ఫారెన్ శాటిలైట్స్ కూడా ప్రవేశపెడుతున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే ప్రభుత్వం అలాగే ప్రైవేట్ సంస్థల యొక్క యాజమాన్యాలు కూడా ముందుకు రావటం, ముఖ్యంగా యువత ముందుకు రావటం. అందువల్లే ప్రధానమంత్రి గారు వారి సందేశంలో కూడా చెప్పారు, యువత ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవాలని, అలాగే వాళ్ళ యొక్క కళల్ని సాకారం చేసుకోవాలని, అంతరిక్షంలో భారత్ ఒక సుస్థిరమైన స్థానం మనం నిలబెట్టుకోవాలి అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు కలిసి రావాలి. అందువల్ల ఈరోజు నిజంగా జరిగింది ఒక అద్భుతంగానే మనం చెప్పొచ్చు. ఇది ఒక నాంది, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్గా మనం భావించాలి. దీని నుంచి ఇక కొత్త రకాలైనటువంటి ఆవిష్కరణలు, అలాగే మన ఇస్రో కూడా ఒక నూతనమైనటువంటి మార్గంలో వెళ్తుంది. అలాగే కొత్త లక్ష్యాలు, ఇప్పుడు ఆల్రెడీ ఇస్రో ముందు చాలా పెద్ద లక్ష్యాలే పెట్టుకునింది. చంద్రయాన్-3 తర్వాత ఇక ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఇన్ చంద్రయాన్, అలాగే మంగళయాన్, అలాగే మనం ఆదిత్యయాన్, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా గగన్యాన్ కూడా మనం చూసాం. మొన్ననే గగన్యాన్లో కూడా ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో, వితౌట్ ఒక మానవ రహితమైనటువంటి ఆ కాన్ఫిగరేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన పారాచూట్ వ్యవస్థ కానివ్వండి, అలాగే మోటార్ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా సక్సెస్ కావడం మనం చూసాం. వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ న్యూ రోల్. గగన్యాన్లో కూడా మనం హ్యూమనాయిడ్ రోబో ఏదైతే ఉందో ఆ రోబోని తీసుకొని
గగన్యాన్ చేసేటువంటి ప్రయాణాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఇస్రో కొన్ని ఆసక్తికరమైనటువంటి లక్ష్యాలను ముందుకు పెట్టుకునింది. వాటిలో ప్రధానంగా 2 రకాలుగా మనం చూడొచ్చండి. ఒకటేమో కమర్షియల్ అండ్ సైంటిఫిక్ అండ్ సోషియో కల్చరల్ అడ్వాన్స్మెంట్ కోసం మనం తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇక రెండవదేమో ఇట్స్ అబౌట్ ప్యూర్ సైన్స్. ఇట్స్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ అవర్ యూనివర్స్, ఎక్స్ప్లోరింగ్ ది హిస్టరీ ఆఫ్ అవర్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఎంటైర్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. అలాగే ది ఎంటైర్ యూనివర్స్లో పోస్ట్ బిగ్ బ్యాంగ్ ఎలా అయింది, తర్వాత మనం ఈ యొక్క భూమి యొక్క ఫార్మేషన్ డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉన్నాయి, అలాగే డార్క్ మ్యాటర్ గురించి, ముఖ్యంగా మనం అందరికీ తెలుసు బ్లాక్ హోల్స్ గురించి, కృష్ణ బిలాలు అని మనం అంటాం. బ్లాక్ హోల్స్ గురించి కూడా ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనం కేవలం అంతరిక్ష పరిశోధన అంటే అది భారత్లో ఎందుకు ఇంత వికాసం చెందుతోంది అంటే అంతరిక్ష పరిశోధన అనేటువంటిది మొదటి నుంచి భారత్లో ఉంది కాబట్టి. మనం ఇదేదో వెస్టర్న్ కాన్సెప్ట్ అని, ఇదేదో కొన్ని సంవత్సరాలుగా మనం వెస్ట్ నుంచి నేర్చుకున్నటువంటి టెక్నాలజీ అలాగే నాలెడ్జ్ వల్ల మనం ముందుకు వెళ్తున్నామని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఎందువల్ల అంటే మనకు వరల్డ్ క్లాస్ అస్ట్రానమర్స్ ఇక్కడ భారత్లో ఉన్నారు. వరాహ మిహిరా, అలాగే మనం చూసినట్టయితే ఆర్యభట్ట, ఇంకా చాలామంది, అసలు ఇంకా కొంతమంది గురించి అన్వేషణ కూడా జరుగుతోంది. ఎందువల్ల అంటే ఇప్పుడు లీలావతి గ్రంథ రచయిత, ఇలా మనం చూసినట్టయితే మ్యాథమెటీషియన్స్, ఆస్ట్రోఫిజిసిస్ట్ అండ్ అస్ట్రానమర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, అలాగే భరద్వాజస్ సూత్రాసాన్ విమాన శాస్త్ర అంటే అసలు ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసర్స్ అంటాం, అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్స్ గురించి కూడా మన దేశంలో రకరకాలైనటువంటి రీసెర్చెస్ జరిగినటువంటి నేపథ్యంలో భారత్ అంతరిక్ష అధ్యయనంలో ఎప్పటి నుంచో ఇప్పుడు ఒక విషయం కనుక మనం ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాలి, భారతదేశం మిగతా దేశాలు హీలియోసెంట్రిక్ థియరీకి వచ్చేసరికి మనకు మొదటి నుంచి కూడా హీలియోసెంట్రిక్ థియరీనే ఉంది. అంటే ది ఎర్త్ ఈస్ మూవింగ్ అరౌండ్ ది సన్ అనేటువంటి కాన్సెప్ట్తోనే మనం ముందు నుంచి ఉన్నాం. అయితే వేరే దేశాల్లో ఫస్ట్ జియోసెంట్రిక్ థియరీతో వాళ్ళు స్టార్ట్ అయ్యి లేటర్ ఆన్ వాళ్ళ అడ్వాన్స్మెంట్స్తో వాళ్ళు కూడా మనం ఏదైతే హీలియోసెంట్రిక్ థియరీగా భావించి దాని ప్రకారం గణితం అంటే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేస్తున్నామో వాటికి వాళ్ళు కూడా వచ్చారు. అలాగే మనం గ్రావిటేషన్ విషయంలో కానివ్వండి, అలాగే మనం తీసుకున్నటువంటి డిఫరెంట్ స్టెప్స్, ఇప్పుడు ఎక్లిప్స్ క్యాల్కులేషన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఈనాటికి కూడా రాబోయే 100 yearsలో వచ్చే అన్ని ఎక్లిప్స్లు కూడా ఇప్పుడు క్యాల్కులేషన్తో మన ముందు ఉన్నాయి. సో మనం అది కూడా గమనించాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, లాంచ్ వెహికల్స్, పిఎస్ఎల్వి, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఆర్బిటల్ లాంచ్ వెహికల్స్లో ఇప్పుడు ఒక కొత్త ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఎరా కూడా స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు ప్రైవేట్ పరంగా మనం స్కై రూట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం ఏంటి అంటే స్కై రూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్ బేస్డ్ ఎంటర్ప్రైజ్ కాబట్టి తెలుగు వాళ్ళకు కూడా ఈ సక్సెస్లో చాలా ఇదొక రకంగా ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ ఎవ్రీ తెలుగు లివింగ్ ఇన్ హియర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. మరి ఇటువంటి ఒక సందర్భంలో ఇది కేవలం మనం ఒక డిఫరెన్సియేషన్ కోసం చెప్పటం లేదు. వీ నీడ్ ఎంటర్ప్రెన్యూర్స్, అలాగే వీ నీడ్ యూత్ టు థింక్ అబౌట్ ఏరోస్పేస్ పాసిబిలిటీస్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, ఏరోస్పేస్ ఇండస్ట్రీ అనేది. ఇప్పుడు మనం ఒక చిన్న బిగినింగ్ చేసాం కాబట్టి దీని నుంచి మనం అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్లో, మనం అంతా డిఫరెంట్ స్టేట్స్గా ఉన్నా కూడా వీఆర్ ఎ ఫెడరల్ యూనియన్, వీ బిలాంగ్ టు భారత్ కాబట్టి ఆ సెన్స్తో మనం అందరూ కూడా ముందుకు రావాలి. ఒకరు తీసుకున్నటువంటి, ఒకరు చేసేటువంటి ఈ లక్ష్యాల్ని మిగతా వాళ్ళు కూడా ఛేదించేటువంటి, మిగతా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి ఒక స్పిరిట్తో, అంటే ది కంట్రీ మ్యాటర్స్, ద నేషన్ మ్యాటర్స్ యాజ్ ఎ హోల్ అనేటువంటిది ఒక ఫెడరల్ థింకింగ్ మనలో ఉండాలి. మరి అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్ ఎలాంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిందో అలాంటి విజయాలు అందరూ కూడా సాధించాలి. కలెక్టివ్గా భారతదేశాన్ని అంతరిక్షంలో ఒక మేజర్ ఫోర్స్గా, పవర్గా తీర్చిదిద్దాలి. ఇప్పుడు గగన్యాన్ ప్రాజెక్ట్తోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగాయి. అసలు మూన్ మీద ల్యాండ్ చేసిన, సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి 4th కంట్రీగా మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ ఏ వండర్. అది సౌత్ పోల్లో ల్యాండ్ అయినటువంటి ఫస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్ కాబట్టి అటువంటి
ఏదైతే అసంభవం అని అనుకున్నామో ఆ లక్ష్యాలు కూడా ఈరోజు ఛేదించాం. ఈరోజు ప్రపల్షన్ కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, స్టేజ్ సపరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా విక్రమ్-1 ఈ ఆర్బిటల్ లాంచర్లో ఎక్సలెంట్గా మనం చూసాం. అంటే అన్నీ కూడా దే ఆర్ ప్రూవెన్. మనం ఏ విధంగా అయితే లక్ష్యం అనుకున్నామో దాని ప్రకారమే వెళ్తున్నాయి. కాబట్టి దిస్ ఈస్ ఇండీడ్ ఏ గ్లోరియస్ సక్సెస్ ఫర్ ది ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా యాజ్ ఎ హోల్ అని మనం భావించాలి. ఇది అందరి యొక్క కలెక్టివ్ విక్టరీగా మనం భావించాలి. అలాగే ప్రతి ఇక్కడ యూత్ కూడా ముఖ్యంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఆలోచన చేయాలి. ఇక్కడ ఆకాశమే హద్దన్నట్టు అసలు పరిధులు లేనటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ దాగి ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏరోస్పేస్ ఇండస్ట్రీ అనేటువంటిది కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ, అలాగే మనకు కావాల్సినటువంటి నేవిగేషన్, అలాగే మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ మేనోవర్స్ కూడా ఈ యొక్క శాటిలైట్ ఇమేజింగ్ కానివ్వండి, శాటిలైట్ ద్వారా మనకు వచ్చేటువంటి డిఫరెంట్ ఈ నాలెడ్జ్ అండ్ ఇన్పుట్స్ ఆర్ వెరీ వెరీ వైటల్. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి డిజిటల్ ఏజ్లో కూడా, అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో కూడా రాకెట్రీ, అలాగే దిస్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఒక ప్రధానమైనటువంటి రంగంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ చేరుకున్నటువంటి లక్ష్యాన్ని అభినందిస్తూ భారత్ మరింత ఎత్తుగా ఎదగాలి. అలాగే అంతరిక్షంలో ఇప్పుడు ఏవైతే పెద్ద దేశాలు వాటి యొక్క సుస్థిరమైనటువంటి ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాయో ఆ స్థాయికి భారత్ కూడా ఎదగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.